దేవునికి స్తోత్రములు. అంతా బాగున్నారు కదండి. దేవుని యొక్క మహాకృప చేత మనలో ప్రతి ఒక్కరము ఆయురారోగ్యాలుగా సురక్షితముగా ఉన్నాము. ఆయనకే మహిమ. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు మాట ఇచ్చి తప్పుటకు నరుడు కాదు. ఎంత గొప్ప దేవుడో చూడండి. నేను నీకు తోడై ఉన్నాను. మన దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడు. ఆయన తోడు ఎంత మధురం అంటే చెప్పలేనంత మధురం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను శారదీయునని దావీదు మాట్లాడతారు. అలాగే నీ జీవితంలో శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో ప్రతి ఒక్కరు నిన్ను విడిచిపెట్టిన జీవము గల దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆయన ఎంత గొప్ప దేవుడో. ఆయన తన బిడ్డల పట్ల ఎడతెగని మేలులు చేసే మహాదేవుడు. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. మన దేవుడు మనకు భరోసా ఇస్తున్నారు. భయపడకు అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో రోజుకి ఒక్క మాట చెప్పిన మనతో దేవుడు మాట్లాడుతూనే ఉన్నారు. ప్రతి దినము కూడా భయపడకని ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఆయన తన చేతుల్లో మనల్ని దాచుకునే దేవుడు, మనల్ని గొప్ప చేసి ఘనపరిచే దేవుడు. ఎంత మాత్రం కూడా మనం భయపడే పని లేదు. మన దేవుడు సర్వశక్తివంతుడండి. నీకు సహాయము చేయవాడను నేనే. సహాయకుడు మన దేవుడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. ప్రియ సహోదరి, సహోదర, ఏ కష్టాల చేత అశాంతిలో కృంగి ఉన్నావో, జీవము గల దేవుడు నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన యేసయ్య నిన్ను విమోచించటానికి ఈ లోకానికి వచ్చి నీ కొరకు చేసిన గొప్ప త్యాగం. అంత చేసిన దేవుడు చిక్కుల్లో, శ్రమల్లో నిన్ను విడిచిపెడతారా? విడువని ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు, భయపడకని వాగ్దానం చేసిన దేవుడు, దిగులు పడకని వాగ్దానం చేసిన దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదర, ఎలాంటి కలతలు ఉన్నా సరే నీవు భయపడే పని లేదు. జీవమగల దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, విడువని ఎడబాయని దేవుడు. కాబట్టి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు, మనలను ఎల్లప్పుడూ కాపాడే దేవుడు. కాబట్టి ఏ ఒక్కరు భయపడే పని లేదు. అందరూ కూడా విశ్వాసాన్ని కాపాడుకోండి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి. నమ్మకమైన మన దేవుడు మనకి ఎల్లప్పుడూ కూడా సహాయకుడు. దీన దశలో మనం ఉన్నప్పుడు మనల్ని హెచ్చించే దేవుడు, కృప చూపే దేవుడు. కాబట్టి ఎవ్వరు కూడా భయపడే పని లేదు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడు తండ్రి. మాట ఇచ్చి తప్పుడుకు నరుడు కాదు తండ్రి. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు, దిగులు పడకు, అధైర్యపడకు, జంకకు అని మాటిస్తున్నావు తండ్రి. అవును ప్రభువా, నీవు అన్ని వేళల్లో నువ్వు సహాయకుడు. నేను నిన్ను బలపరుస్తానన్నావు తండ్రి. నేను నీకు సహాయం చేస్తానన్నావు తండ్రి. ఇంత మాట ఇచ్చి ఎవరయ్యా మాకు నిలబడేవారు? నా తండ్రి, నీకు స్తోత్రాలు. నీ సన్నిధి కాంతిని బిడ్డలుగా మాకు ఇచ్చి మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. సర్వప్రపంచాన్ని చల్లగా కాపాడండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. యవనస్తులను కాపాడండి ప్రభా. సమస్త దేశాల్లో శాంతి భద్రతలు దయచి మీ నామం శక్తివంతమైనదని నిరూపించి మహిమ పొందండి. ప్రార్థన జీవితాల్లో బలపరచండి, శోధనలో స్థిరపరిచి రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులు యేసు నామములో విడుదల కలుగునుగాక. అందరికీ క్షేమాన్నిచ్చి మహిమ పొంది శక్తి గల యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.